సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం రామవరం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ విద్యార్థిని తల్లిదండ్రులు, ఎస్ఎంసి చైర్మన్, వైస్ చైర్మన్ గారు ఉన్నారు. అదేవిధంగా ఈ స్కూల్లో 100 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 100 మంది విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్లు అంటే 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ వైజ్గా స్కూల్ అసిస్టెంట్లు బోధనా తరగతులు నిర్వహించాలి. అయితే ఎగ్జిక్యూటివ్సే ఇక్కడ బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై నాణ్యమైన విద్యను మా విద్యార్థులకు, మా పిల్లలకు అందించాలని ఇక్కడ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా ఎస్ఎంసి చైర్మన్, వైస్ చైర్మన్, విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎంపీడీఓ గారికి, ఎంఈఓ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ స్కూల్లో వెంటనే స్కూల్ అసిస్టెంట్ని నియమించాలని ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు జిల్లా కైకలూరు మండలం రామవరం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసి వైస్ చైర్మన్గా శ్రీ ఎరిచర్ల శేఖర్ నా పేరు, అలాగే శ్రీమతి గోట్ల మణి గారు చైర్మన్గా, స్కూల్ యాజమాన్య కమిటీ బోర్డు సభ్యులందరూ కలిసి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. విషయం ఏంటంటే, మా పాఠశాలలో దాదాపుగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లలే దాదాపుగా 98% మంది ఉన్నారు. సదరు విషయమై ఈ స్కూల్లో 100 మంది శాతం ఉన్నటువంటి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ స్కూల్ అసిస్టెంట్లని ఉన్నటువంటి వారిని తీసేసి వేరే స్కూళ్ళకి బదిలీ చేసి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకే ఎస్డిటీలుగా కొనసాగించాలనే దురుద్దేశంతో ఈరోజు మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీకు విన్నవించడం కొరకు మేము ముందుకు వచ్చాం. సదరు విషయమై అధికార యంత్రాంగానికి లిఖితపూర్వకంగా మరియు అర్జీల రూపంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వారికి మరియు ఎంఈఓ వారికి, అలాగే డిఈఓ వారికి, కైకలూరు మండల పరిధిలో ఉన్నటువంటి ప్రతి అధికారులకు కూడా ఇవ్వడం జరిగినది. సదరు విషయమై మేము పలుమార్లు కూడా అధికారుల కాళ్ళ చుట్టూరు తిరిగినా మాకు ఏ విధమైనటువంటి న్యాయం జరగని కారణం చేత మీడియా వారికి మేము విన్నవించుకునేది ఏంటంటే, మాకున్నటువంటి 3వ తరగతి పైన ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ప్రతి సబ్జెక్టుకి మాకు స్కూల్ అసిస్టెంట్ కావాల్సి వచ్చింది. కాబట్టి మాకున్నటువంటి అన్యాయాన్ని మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్క సబ్జెక్టుకి కూడా స్కూల్ అసిస్టెంట్లు కొనసాగించవలసిందిగా కోరుతూ, మరియు మా ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఈ స్కూల్ యొక్క నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి సహృదయంతో ప్రభుత్వానికి మీడియా ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. స్కూల్ యాజమాన్య కమిటీ, ఎస్ఎంసి చైర్మన్, వైస్ చైర్మన్, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వెంటనే ఎగ్జిక్యూటివ్ని తొలగించి స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను నియమించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంఈఓ గారు ఏం స్పందించారో చూద్దాం.